సెల్లింగ్ సైడ్ అసలు వెళ్ళకండి. ఎందుకంటే ఈ జోన్. హే ట్రేడర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఈ రోజు మనం ఈ వీడియోలో నెక్స్ట్ వీక్ యొక్క ఫారెక్స్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. అంటే దెర్ ఆర్ సమ్ మేజర్ పేర్స్ లైక్ గోల్డ్, ఎక్స్ఏ యూఎస్డి, US30, XJ యూఎస్డి, బిట్ కాయిన్ అండ్ ఇథేరియం. దెర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ పేర్స్. సో ఈ సమ్ మేజర్ పేర్స్ మనం నెక్స్ట్ వీక్ కి అనలైజ్ చేసుకుందాం. అండ్ ఈ రోజు ఈ వీడియో మీకు డెఫినెట్లీ అండ్ బిగినర్స్ కి అయితే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా అనలైజ్ చేయాలనే ఒక వ్యూ కూడా మీకు వచ్చేస్తుంది. యా, వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ బిగిన్ నౌ. And now we'll start with the XTI USD. Okay, fine. This is the pair which I have given in my Instagram, and it's just చాలా minor stop loss తో మిస్ అయ్యింది. ఈ ట్రేడ్స్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను అండ్ పాసిబిలిటీస్ ఇంకా ఉన్నాయి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నో వై దీస్ జోన్స్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ అని చెప్పేసి. ఇప్పటి వరకు ఉన్న సపోర్ట్, రెసిస్టెన్స్ లెవెల్స్ కానీ, ట్రెండ్ లైన్ కానీ అన్ని తీసేస్తున్నా. సో ఇప్పుడైతే ఈ విధంగా ఉంది. వీక్ క్యాండిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. వీ హ్యావ్ లైక్ సింపుల్గా ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ ఆల్ టైమ్ హై. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటి యొక్క బాడీ, యావరేజ్ బాడీ ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్ హియర్. సో ఈ టూ లైన్స్ దీని తర్వాత ఈ వీక్ ఒక ఆల్ టైమ్ హై, ఈ వీక్ ఒక ఆల్ టైమ్ లో. అండ్ వీ ఆల్సో కన్సిడర్ ఇక్కడ. అండ్ ఇంకో లైన్ వచ్చేసి ఇక్కడ నుంచి కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో ఈ 5 మేజర్ లైన్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే డే క్యాండిల్ దగ్గరికి వెళ్తాను. డే క్యాండిల్ ప్రకారం చూసుకుంటే మనకు ఏముంది, ఈ ప్రీవియస్ టైం ఇక్కడ మార్కెట్ కన్సాలిడేట్ అయింది. దీని తర్వాత మార్కెట్ లో మంచి బయ్యింగ్ మూమెంట్ అనేది క్రియేట్ అయింది అనమాట. సో మైట్ బి హియర్ వీ కెన్ సీ అనదర్ లెవెల్. మనం ఇంకో విధంగా ఏంటంటే ఒక ట్రెండ్ లైన్ తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ అ ట్రెండ్ లైన్. ఈ డే క్యాండిల్ లో మనకి ఏంటంటే ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో ఇప్పుడు ఈ మేజర్ ట్రెండ్ లైన్ ఇది. ఈ మేజర్ ట్రెండ్ లైన్ తర్వాత రిట్రేస్మెంట్ కోసం మార్కెట్ కూడా రావచ్చు. సో మేజర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది, దాని తర్వాత ఫాల్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డే క్యాండిల్ లో మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు ఐ వాంట్ టు రిమూవ్ దిస్ ఆల్. ఇప్పుడు ఇక్కడ చూస్తే సింపుల్ గా ఈ క్యాండిల్ యొక్క బాడీ బేస్, ఇది బాడీ యొక్క బేస్, బాడీ నుంచి విక్ ఈ లెవెల్ వరకు, బాడీ నుంచి విక్ వరకు ఐ జస్ట్ వాంట్ టు డ్రా అండ్ కన్సిడర్ దిస్ లెవెల్. సో ఇక్కడ ఏంటంటే బాడీ నుంచి విక్, సో బాడీ నుంచి విక్ వరకు ఒక లైన్ గీసుకున్నాం. సో ఈ బ్రేక్అవుట్స్ అనేది ఇక్కడ చూసుకుంటే 2 ఫేక్ బ్రేక్అవుట్స్ ఉన్నాయి. అందుకోసమే మనం ఇక్కడ ఆల్రెడీ నా ప్రీవియస్ క్లాస్ ఇక్కడ ఇదే జోన్ దగ్గర మా స్టూడెంట్స్ నేను సెల్లింగ్ సైడ్ అసలు వెళ్ళకండి. ఎందుకంటే ఈ జోన్ ఆల్రెడీ డే క్యాండిల్ అనేది ఉంది, ఇక్కడ స్ట్రాంగ్ జోన్ ఉంది. డే క్యాండిల్ పైన ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ రివర్స్ అవ్వాలంటే కావాల్సిన లిక్విడిటీ అనేది దొరకాలి మార్కెట్. దానికోసం ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో డోంట్ గో ఫర్ సెల్లింగ్ అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళకి క్లాసెస్ లో నేను ప్రొవైడ్ చేశాను. సో దాని తర్వాత ఏమైందంటే ఈ క్యాండిల్ అనేది 4 అవర్స్ క్యాండిల్ లో మైట్ బి ఇది వచ్చేసి మంచి బ్రేక్అవుట్ ఉండొచ్చు, బట్ డే క్యాండిల్ లో చూసుకుంటే ఒక విక్ లెక్క మిగిలిపోతుంది. అది వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే ఈ సపోర్ట్ చూస్తే స్ట్రాంగ్ సపోర్ట్ ఇన్ డే క్యాండిల్, స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంది మనకి. అలానే ఫర్దర్ గా చూసుకుంటే సెల్లర్స్ కన్నా ఇప్పుడు బయ్యర్స్ యాక్టివ్ ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది. బయ్యింగ్ సైడ్ ఈ ట్రేడ్స్ ఆల్రెడీ నేను తీసుకున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి 4 అవర్స్ క్యాండిల్ ఓపెన్ చేసి ఇంకా డీప్ గా అనలైజ్ చేద్దాం. సో వెన్ ఐ హావ్ ఓపెన్ డే క్యాండిల్, ఎప్పుడైతే మనం 4 అవర్స్ క్యాండిల్ ఓపెన్ చేస్తామో యూ కెన్ సీ సమ్ సార్ట్ ఆఫ్ ఫాల్. వెరీ గుడ్ ఫాల్ ఉంది. ఈ ఫాల్ చూడండి, ఇట్స్ ఫార్మింగ్ సమ్ ట్రెండ్ లైన్, ఒక ట్రెండ్ లైన్. సో ఇది వచ్చేసి మనకు ఒక మంచి ట్రెండ్ లైన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ సపోర్ట్ లెవెల్ నుంచి చూసుకుంటే బయ్యింగ్ సైడ్ ఎలా ఉంది చూడండి. డే క్యాండిల్ లో చూస్తే ఇక్కడ ఏంటంటే బాడీ అనేది పైన క్లోజింగ్ ఉంది, బాడీ అనేది ఇక్కడ ఈక్వల్ ఉంది దీంతో లెవెల్. ఈ ప్రీవియస్ లెవెల్ ఎక్కడైతే బాడీ క్లోజింగ్ ఉందో ఇందులో కూడా బాడీ క్లోజింగ్ అక్కడే ఉంది, బట్ విక్ అనేది కిందికి వచ్చిపోయింది. సో ఇదే 4 అవర్స్ క్యాండిల్ లో చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఫాల్ అనేది వచ్చింది. ఇక్కడ క్లియర్ గా ఫాల్ వచ్చింది, ఫాల్ వచ్చి ఒక ఫేక్ బ్రేక్అవుట్ క్రియేట్ చేసింది. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ బయ్యర్స్ ఏం చేస్తారంటే ఈ ప్రీవియస్ టైం ఈ సపోర్ట్ లైన్ దగ్గర స్టాప్ లాస్ పెట్టి, ఈ జోన్ దగ్గర బయ్యర్స్ ఏం చేస్తారంటే దీని కింద స్టాప్ లాస్ పెట్టి సమ్వేర్ ఈ జోన్ దగ్గర స్టాప్ లాస్ పెట్టి బయ్యింగ్ సైడ్ వెళ్తారు. వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. స్టాప్ లాస్ హిట్ అయిపోయాక వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్ ట్రెండ్ మారిపోయింది, డౌన్ ట్రెండ్ వెళ్ళిపోతుంది చెప్పేసి దే విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ సెల్లింగ్ సైడ్. సెల్లింగ్ సైడ్ అనుకుని మళ్ళీ అది పైన స్టాప్ లాస్ పెట్టేసి మళ్ళీ సెల్లింగ్ చేస్తారు పైన. ఈసారి ఏంటంటే పైన రెసిస్టెన్స్ పైన స్టాప్ లాస్, ఈ రెసిస్టెన్స్ లెవెల్ పైన స్టాప్ లాస్ పెట్టేసి కిందికి సైడ్ సెల్లింగ్ వెళ్తారు. అలా కూడా మార్కెట్ ట్రాప్ చేసేసి మొత్తాన్ని బయ్యర్స్ ని అలానే సెల్లర్స్ ని ఈ ఇద్దరిని ట్రాప్ చేసి లిక్విడిటీ అయిపోతుంది మార్కెట్. దీన్ని మనం లిక్విడిటీ కాన్సెప్ట్ అంటాం. సో ఇక్కడ లిక్విడేట్ అయిపోయాక ఇప్పుడు ఏం చేస్తారంటే స్ట్రాంగ్ గా బయ్యర్స్ ఎంటర్ అవుతారు. దిస్ ఇస్ ద లెవెల్. సో ఇది బ్రేక్అవుట్ అయిపోతుంది, ఇది ఒక లెవెల్. అండ్ నెక్స్ట్ 4 అవర్స్ లో చూసుకుంటే మనకి దీస్ 2 మేజర్ లెవెల్స్. అండ్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, డెఫినెట్లీ మన టార్గెట్ అనేది ఈ లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. ఇది స్వింగ్ ట్రేడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ నౌ ఇప్పుడు ఏంటంటే ఇది అనేది ఎలా కన్సిడర్ అవుతుంది, ఇక్కడ మనకి ఒక జస్ట్ రిటెస్ట్మెంట్ అంటే ఒక ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చాక మార్కెట్ మళ్ళీ రిటెస్ట్మెంట్కి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ పికప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో మినిమం టు మినిమం
యాజ్ పర్ దిస్ లెవెల్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ది టార్గెట్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ప్రతి ఒక్క ట్రేడ్ ఏందో పాసిబిలిటీస్. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోదు మార్కెట్ అయితే. డెఫినెట్లీ ఇట్ మైట్ క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ కన్సాలిడేషన్. అండ్ ఇప్పుడు ఎవరైనా ట్రేడ్ తీసుకో అండ్ నెక్స్ట్ వీక్ ఎవరైనా హోల్డ్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఈ మార్కెట్ అనేది గ్యాప్ అప్ తో కూడా ఓపెన్ అవ్వచ్చు. ఓపెన్ అయ్యాక లెట్ ఇట్ గో. ఇక్కడ ఈ డెఫినెట్లీ ఈ జోన్కి వెళ్ళాక మార్కెట్ అనేది ఫాల్ తీసుకుంటుంది, ఈ సపోర్ట్ లెవెల్ అనేది తీసుకుంటుంది. అప్పుడు బయ్యింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ బయ్యింగ్ ఎంటర్ అయ్యి ఒక లాంగ్ పొజిషన్ లో కూడా మనకి ఏంటంటే మంచి ట్రేడ్ దొరికే ఛాన్సెస్ అయితే ఉంటుంది. US30 చూద్దాం ఇప్పుడు. ప్రీవియస్ జోన్స్ ఇవి. సో ఒక్కసారి నేను వీక్ క్యాండిల్ తో స్టార్ట్ చేస్తాను. మళ్ళీ US30లో వీక్ క్యాండిల్ ఓపెన్ చేయగానే ప్రాపర్ గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ నుంచి ఫాల్ అనేది తీసుకుంది. మీకు ఒక విక్ మంచి కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకేంది, డే యొక్క హై ఉంది, లో ఉంది. నెక్స్ట్ నేను 4 అవర్స్ క్యాండిల్కి వెళ్ళిపోతున్నా. సో వెన్ ఐ గో టు డే క్యాండిల్కి వెళ్ళిపోతున్నాను. డే క్యాండిల్కి వెళ్ళిన తర్వాత చూడొచ్చు ఇక్కడ మనం, ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ చూస్తే ఈ ఏరియా మొత్తం. సో ప్రీవియస్ టైం చూస్తే ఇక్కడ చూడొచ్చు, ఈ కన్సాలిడేషన్ అనేది చూడొచ్చు. అంటే మార్కెట్ అనేది ఈ కన్సాలిడేషన్ తర్వాత ఒక ఫాల్ తీసుకుంది. సో ఇక్కడ ఎందుకు కన్సాలిడేట్ అయిందన్న ఒక రీజన్ ఏముందంటే, యూ కెన్ జూమ్ ఇన్. సో ఈ జూమ్ ఇన్ చేసేటప్పుడు వీ కెన్ సీ దిస్ ద ట్రెండ్ లైన్, ప్రీవియస్ ట్రెండ్ లైన్. సో ఈ ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. ఈ ట్రెండ్ లైన్ అనేది ప్రతిసారి ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. ఈ ట్రెండ్ లైన్ గురించి మనం కొంచెం డీప్ గా మాట్లాడుకోవాలంటే ఇక వేరే ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ లో ఏంటంటే ప్రతి ఫాల్ ఒక ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ ఎలా అనలైజ్ చేయాలంటే, 4 అవర్స్ క్యాండిల్లో డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది మార్కెట్. డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసినప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ మీద ట్రేడ్ తీసుకుంటే మనకు సింపుల్ ట్రేడ్స్ అనేది దొరికిపోతుంది. సో ప్రీవియస్ టైం చూడండి, మార్కెట్ అనేది ఒక ఆల్ టైమ్ హైకి వెళ్ళాక కన్సాలిడేషన్ అనేది చూడొచ్చు. డే క్యాండిల్ ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 1-2 వీక్స్ అనేది మార్కెట్ ఇక్కడే కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక ఫాల్ అనేది తీసుకుంది. అండ్ ఇక్కడ 4 డేస్, అరౌండ్ 4 డేస్ అంటే ట్యూస్డే రోజు మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర వచ్చిన తర్వాత నుంచి వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఈ జోన్ లోనే కన్సాలిడేట్ అవుతుంది. ఎందుకంటే ఇదే జోన్ ఇక్కడ నుంచి మనం ప్రీవియస్ టైం ఈ లెవెల్ ఎక్కడైతే ఉందో దాన్ని సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది ఇక్కడ నుంచి బయ్యింగ్ కి ఆపర్చునిటీస్, డే ట్రేడింగ్ కోసం ఒక మంచి బయ్యింగ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఐ విల్ ఓపెన్ 4 అవర్స్ క్యాండిల్. 4 అవర్స్ క్యాండిల్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనం, ప్రైస్ అనేది ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిండే మార్కెట్, దాని తర్వాత స్టార్టెడ్ గోయింగ్ అప్. మళ్ళీ సెకండ్ టైం మార్కెట్ ఈ బాడీ వరకు టచ్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే, సో ఫస్ట్ టైం ఇక్కడ చూడొచ్చు. సో 4 అవర్స్ క్యాండిల్ లో మనం క్లియర్ గా చూడాల్సింది ఏంటంటే, ఒక ఫాల్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే బ్రేక్అవుట్ అనేది ఇచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటాం, లేదంటే ఒక ఫాల్ మీద తీసుకుంటాం. ఫాల్ మీద ఎప్పుడు తీసుకోవాలి, 4 అవర్స్ క్యాండిల్ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర తీసుకోవాలి. ఎందుకు బ్రదర్ ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఎందుకు ఉంది అంటే, మనం ప్రీవియస్ టైం చూసుకుంటే ఆల్ టైమ్ హైకి వచ్చినప్పుడు మార్కెట్ సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ ఇక్కడ, యూ కెన్ సీ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్. మార్కెట్ ఇలా వెళ్ళిన తర్వాత ఒక ఫాల్ అనేది తీసుకొని పైకి వెళ్ళి తర్వాత ఈ బ్రేక్అవుట్ మీద ఏమైనా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే కన్సాలిడేషన్ అనేది అంటే స్లో అయిపోతుంది, వాల్యూమ్ అనేది ఇక్కడ చాలా డ్రై అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ వ్యూ అనేది ఫామ్ అవుతుంది. అంటే మార్కెట్ అనేది స్లో అయిపోతుంది, నెంబర్ ఆఫ్ 4 అవర్స్ క్యాండిల్స్ ఆగిపోవడం. ఇక్కడ ఏంటంటే ఒక ఫాల్ రావడం. ఈ ఫాల్ ఏంటంటే ఒక ఆపర్చునిటీ, దిస్ ఇస్ వన్ ఆపర్చునిటీ. అండ్ ఈ ట్రేడ్ నేను తీసుకున్నాను, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాను. 4 అవర్స్ క్యాండిల్ మీద ట్రేడ్ తీసుకున్నాను. విత్ ఇన్ 15 minutes లో ఐ హావ్ మేడ్ $180. ఇక్కడ ఈ ట్రేడ్ అనేది ఏంటంటే ఈ జోన్ నుంచి ఏంటంటే, ఇక్కడ ఈ జోన్ నుంచి మనకి ఏంటంటే మార్కెట్ అనేది అట్లీస్ట్ ప్రీవియస్ టైం అయితే హై ఉందో అక్కడ వరకు వెళ్తుంది. ఈ సపోర్ట్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. అండ్ డెఫినెట్లీ ఒక్కసారి టచ్ అయ్యి క్విక్ ఫాల్ అనేది రాదు, బికాస్ కన్సాలిడేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం మనం మార్కెట్లో. సో ఆ కన్సాలిడేషన్ అనేది ఏంటంటే ఒక చిన్న ఫాల్ క్రియేట్ చేస్తుంది. ఆ చిన్న ఫాల్ నుంచి ఒక ఆపర్చునిటీ అనేది బయింగ్ సైడ్ ఉంది. ఇప్పుడు దీని తర్వాత మార్కెట్ అనేది ప్యూర్గా బ్రేక్అవుట్ అనే వాళ్ళు, లేకపోతే కిందికన్నా రావాలి. ఈ ఫాల్ అనేది, సో ఇంకా ఒక ఫాల్ వచ్చిన తర్వాత మనం ఇలాంటి రీటెస్ట్ మీద ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. లేదు అంటే బయింగ్ సైడ్ ఇంకా ఆపర్చునిటీ ఉండే ఛాన్సెస్ ఉంది. XAUUSD యూ కెన్ సీ దిస్. సో ఇప్పుడు నేను ఉన్న ఇప్పుడు నేను అన్ని రిమూవ్ చేసేస్తున్నా. సో నౌ విల్ అనలైజ్. లెట్ మీ ఓపెన్ విత్ వీక్ క్యాండిల్. వీక్ క్యాండిల్ ఓపెన్ చేయగానే వీ కెన్ క్లియర్లీ సీ దట్ ద లెవెల్స్. సో ఆల్ టైమ్ హై ఇక్కడ ఉంది మార్కెట్, దిస్ ఆల్ టైమ్ హై లెవెల్, ఆల్ టైమ్ హై. నెక్స్ట్ వచ్చేసి ఈ వీక్ ఒక లో, అండ్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా దిస్ వన్ లెవెల్. సో ఈ 3 ఎనఫ్ యాజ్ ఆఫ్ నౌ, దిస్ 3 levels ఆర్ ఎనఫ్. ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ నౌ డే క్యాండిల్. ఈ డే క్యాండిల్ నుంచి చూసుకుంటే ఈ క్యాండిల్ చూడండి, ప్యూర్ బ్రేక్అవుట్ ఇచ్చాక ఇట్ మేడ్ సమ్ లెవెల్స్, ఆల్ టైమ్ హైకి వెళ్ళి ఒక ఫాల్ అనేది తీసుకుంది. స్టిల్ ఇది గ్రీన్ లోనే క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఫర్దర్ గా పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఒకసారి మళ్ళీ వీక్ క్యాండిల్ పెడదాం. వీక్ క్యాండిల్ ప్రకారం చూస్తే ఇది ఒక బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ అనేది, సో బ్రేక్అవుట్ ఉంది. అండ్ దీని తర్వాత మార్కెట్ అనేది ఎలా వెళ్తుందంటే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అని కూడా చెప్పలేము. సో ఒక ఫాల్ కూడా రావచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఒక స్వింగ్ ట్రేడ్కి అయితే పెద్ద పాసిబిలిటీస్ అయితే ఇక్కడ లేవు. సో డే క్యాండిల్ నుంచి ఐ విల్ గో అగైన్ విత్ డే క్యాండిల్లో మనకి ఏంది ఈ లెవెల్ అంటే, డే క్యాండిల్లో చూసుకున్నా మనకి ఏంటంటే స్టిల్ ఇట్ హ్యాస్ ద 2816 లెవెల్ అయితే ఉందో, మళ్ళీ మార్కెట్ ఒకసారి అక్కడ టచ్ అయ్యి ఫాల్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంది. ఈ 4 అవర్స్ క్యాండిల్ చూడగానే మనకి ఏంటంటే ఒక ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ కనిపిస్తుంది. ట్రెండ్ లైన్ డ్రా చేసి చూద్దాం ఒకసారి.
సో ఈ విధంగా మనకి ఏంటంటే ట్రెండ్ లైన్, దిస్ ఇస్ అ ట్రెండ్ లైన్ ఇన్ 4 hours క్యాండిల్. ఒకసారి ఇదే ట్రెండ్ లైన్ మనం 1 hour లో చూద్దాం. యా, సో వీ కెన్ సీ క్లియర్గా ఒక మంచి ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం సెల్లింగ్ సైడ్ వెళ్ళాలంటే వెదర్ ఇట్ బెటర్ ఇట్ బ్రేక్ ది లెవెల్. సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ సెల్లింగ్, లెట్ ఇట్ ఈ జోన్ అయితే బ్రేక్అవుట్ ఇవ్వాలి. ఏదైతే జోన్ ఉందో ఇది బ్రేక్అవుట్ నుంచి మనకు కొంచెం మంచి సెల్లింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడున్న ప్రకారం ఏంటంటే మన బయ్యింగ్ పాసిబిలిటీస్ ఉన్నాయా అంటే వీ కెన్ టేక్ ఏ బయ్యింగ్ పొజిషన్ ఫ్రమ్ దిస్ లెవెల్. ఈ లెవెల్ నుంచి అయితే ఉందో, ఈ సపోర్ట్ లెవెల్ అయితే ఉందో ఇక్కడ నుంచి ఆఫ్టర్ దిస్ ఫాల్ వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఏ కన్సాలిడేషన్. ఇక్కడ కన్సాలిడేషన్ ఫామ్ అయితే మనం ఒక మళ్ళీ బయ్యింగ్ అనేది ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. టార్గెట్ వచ్చేసి ఇక్కడ బాడీ దగ్గర పెట్టేద్దాం. ప్రీవియస్ ఇప్పుడు ఆల్ టైమ్ హై బాడీ అయితే ఉందో ఇక్కడ వరకు, ఈ జోన్ వరకు మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ప్రైస్ అనేది కొంచెం కన్సాలిడేట్ అయ్యి ఇలా కూడా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో స్వింగ్ ట్రేడ్స్ కి మాత్రం సెల్లింగ్ సైడ్ అయితే వీ షుడ్ వెయిట్ ఫర్ దిస్. ఈ ట్రెండ్ లైన్ అయితే మనకి యూజ్ అవుతుంది కన్ఫర్మేషన్ కోసం. అండ్ నెక్స్ట్ విల్ ఓపెన్ బిట్ కాయిన్. సో వీక్ క్యాండిల్ తో స్టార్ట్ చేద్దాం. బిట్ కాయిన్ ఈ క్యాండిల్ యొక్క హై ఇక్కడ ఉంది. నెక్స్ట్ విల్ కన్సిడర్ దిస్ లెవెల్స్ అండ్ నెక్స్ట్ ఐ గోయింగ్ టు టేక్ దిస్ క్యాండిల్ యొక్క ఇది ఒక ఫాల్ అనేది కూడా క్రియేట్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ లో చూసుకుంటే మనం స్వింగ్ ట్రేడ్స్ బయింగ్ సైడ్ ఇప్పుడు మాత్రం బెటర్ కాదు. సో స్టిల్ వీ షుడ్ వెయిట్, అట్లీస్ట్ వీ షుడ్ వెయిట్ ఫర్ ది 90,000. సో అది కూడా బ్రేక్అవుట్ అయితే మాత్రం 73,000-74,000 అనేది మనకి ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఈసారి మాత్రం 74,000 73,000 కి మార్కెట్ వచ్చింది అనుకోండి, కొంచెం మినిమం స్లాట్ సైజ్ తోటి. సో మనం ఏంటంటే ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే బయింగ్ సైడ్ యావరేజ్ చేసుకోవచ్చు. 74,000 కి ఇప్పుడు బిట్ కాయిన్ రావడం అంటే ఇట్స్ లైక్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే దిస్ లెవెల్ వుడ్ బి వెరీ గుడ్ ఇన్ ఫ్యూచర్, మైట్ బి ఇన్ ఫ్యూచర్ దిస్ ఇస్ అ పాసిబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ కి చూసుకుంటే ఎలా ఉంది అంటే దిస్ ఇస్ ద లెవెల్ ఐ జస్ట్ వాంట్ టు డ్రా. దిస్ ఇస్ ద లెవెల్ వీ హ్యావ్ నౌ. దిస్ ఇస్ ద సపోర్ట్ లెవెల్ అండ్ దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ లెవెల్. ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్యలో మార్కెట్ అనేది, ఇప్పుడు సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ డే క్యాండిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కొంచెం జూమ్ ఇన్ చేసుకొని చూసుకుంటే వీ హ్యావ్ దిస్ ఆర్ ద లెవెల్. సో ఇక్కడ నుంచి మనం, సో ఇంకో లెవెల్ వచ్చేసి వీ కన్సిడర్ దిస్ ఆర్ ద లెవెల్స్. సో ఈ మేజర్ లెవెల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఏంటంటే ఎలా అయినా క్లోజ్ అవ్వచ్చు. ఒక్క క్యాండిల్ నేను ఈ ఇక్కడ నుంచి కూడా తీసుకుంటున్నాను. దీస్ అనాలిసిస్ అయితే నేను ఇస్తున్నాను, ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎవరైతే ఫారెక్స్ మార్కెట్ బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో యూ కెన్ పింగ్ మీ. కింద మనం నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. మన కోర్స్ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం. లైవ్ క్లాసెస్, జూమ్ క్లాసెస్ ఉంటుంది, దాంతో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో యూట్యూబ్ లో లైవ్ కి వద్దామని అనుకుంటున్నాను. మీకు ఇంకా వేరే ఏదైనా పేర్స్ అనాలిసిస్ మిస్ అయింది అనిపిస్తే కామెంట్ చేయండి. ఐ విల్ మేక్ దట్ రీల్ సపరేట్. మీరు ఏదైతే ట్రేడ్స్ తీసుకుంటున్నారో ఫస్ట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రిస్క్ మేనేజ్మెంట్. ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వండి. ఇవాళ కాకుండా రేపైనా సక్సెస్ అవుతారు. సో గ్రీడీకి వెళ్ళకండి. ఎప్పుడైతే మీరు హ్యూజ్ అమౌంట్ తో ట్రేడ్ చేస్తారో స్టార్టింగ్ లో సైకలాజికల్ గా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ట్రేడింగ్ పైన ఒక బ్యాడ్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది. సో ప్లీజ్ స్టార్ట్ విత్ ప్రాపర్ గైడెన్స్. యా, దిస్ ఇస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్. జెన్యున్ గా బెటర్ అనిపిస్తే సపోర్ట్ చేయండి. కామెంట్ సెక్షన్ లో మీ యొక్క ఒపీనియన్ తెలపండి. దీన్ని బట్టి ఫర్దర్ గా మన ఛానల్ ఇంకా స్ట్రాంగ్ చేసుకొని ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ బిల్డ్ చేసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే.